హాయ్ అండి. నిమ్మకాయ పులిహోరకి కావాల్సిన పదార్థాలు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి నిమ్మకాయ, పోపు దినుసులు, జీరా, వేరుశనగ విత్తనాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు ఎన్నైనా వేసుకోవచ్చు అంటే అది మీ ఇష్టం. పల్లీలు చిటపట అన్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు 2 యాడ్ చేయాలండి. అవి కూడా ఫ్రై అవ్వాలి. ఇద్దాం నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం జీలకర్ర అలాగే పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ తాలింపు బాగా ఫ్రై అవ్వాలండి, అప్పుడే టేస్ట్ బాగుండిద్ది. తాలింపు ఫ్రై అయిన తర్వాత పసుపు కొంచెం యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. అలాగే సాల్ట్ కూడా ఇందులో కొంచెం వేసుకోండి. తర్వాత రైస్లో కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. అప్పుడే 2 ఈక్వల్గా కరెక్ట్గా సరిపోతుంది. లాస్ట్లో కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి. నేను ఇక్కడ నిమ్మరసం యాడ్ చేయలేదండి, ఇదే మెయిన్. ఇది వచ్చేసి నేను అన్నంలో కలుపుతాను. అన్నం పైన నిమ్మరసం సాల్ట్ వేసి కలుపుతానండి. అప్పుడే అన్నం పొల్లుగా బాగుంటుంది. గుడిలో పెట్టే విధంగా అలాగే సేమ్ టేస్ట్ వచ్చిద్దండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. నేను చెప్పే విధంగా ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ బాగుండిద్దండి. నేను ట్రై చేసి తిన్నా కూడా సూపర్ అంటే సూపర్ టేస్టీ ఉందండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి. నేనైతే నిమ్మరసం వచ్చేసి తాలింపులో వేసుకోలేదండి, ఇలా అన్నం పైన పోసుకుంటున్నాను. ఇలా అన్నం పైన పోసుకోవటం వల్ల అన్నము చేతికి అంటుకోకుండా పొల్లుగా బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ తాలింపులో కొంచెం వేసుకున్నాము, చూసుకొని వేసుకోండి. బాగా మిక్స్ చేసుకోవాలండి. గెంటుతో కలుపుకునే కన్నా చేతితో కలుపుకుంటేనే టేస్ట్ బాగుండిద్ది కదండి. మీరు కూడా ఇంతేనా? అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నాం కదండి తాలింపు, అది కూడా వేసేసుకోవటమేనండి. తాలింపు కూడా వేసుకున్న తర్వాత ఫుల్గా మిక్స్ చేసుకోవటమే. నేనైతే ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నానండి. తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. ఆలు ఫ్రైలోకి కాంబినేషన్ బాగుండిద్దండి. అలాగే కొబ్బరి కారం, పప్పుల పొడి, దేంట్లోకైనా లెమన్ రైస్ పులిహోర రెడీ.